హాయ్ హలో నమస్తే. బీజేపీలోకి వైఎస్ఆర్సీపీ విలీనం అని ఇదొక కథనం వస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ విలీనం అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ అని విలీనం చేస్తున్నారని ఒక కథనం వస్తుంది. ఒకసారి 10 టీవీలో వస్తుంది. అది నేను నైట్ చూసా. చూడండి ఒకసారి వీళ్ళు ఏమన్నారో. ఉంటారో ఎందరు జంప్ అవుతారో తెలీదు. సరిగ్గా ఇదే టైంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. బీజేపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుల విలీనం అంటూ టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ వెంట నడిచేదెవరు? ఫ్యాన్ పార్టీని వీడే రాజ్యసభ సభ్యులు ఇంకెంతమంది? అదే సంగతి. ఒక పెద్ద బులెటిన్ వేసారులేండి. సింపుల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, రాజ్యసభ మెంబర్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వీడి ఎంతమంది పోతారు, ఎంతమంది ఉంటారు, ఢిల్లీలో బీజేపీలోకి విలీనం అనే చర్చ జరుగుతుంది అనేది కథనం. మీరు వాళ్ళు చర్చ జరుగుతుంది అని అంటే ఏదో ఒక డిస్కషన్ అనేది రాకుండా జర్నలిస్టులకి ఎక్కడో లీక్ అవుతాయి. అది పుకారు అయినా సరే, నిజమైనా సరే, చర్చ అనేది ఎక్కడో ఆలోచన అనేది వస్తేనే ఇలాంటి జర్నలిస్టులు బులెటిన్ వేస్తారు. ఓకే, మోరోవర్ 10 టీవీ వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు ఏమి దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎల్లో మీడియా ఛానల్ నాకు తెలిసిన వరకు. బట్ ఐ డోంట్ నో బిహైండ్. దట్స్ వాట్ ఐ థింక్. ఓకే, సరే. ఎనివే, ఇది వచ్చిన ప్రకారం వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి బీజేపీలో విలీనం అవ్వాలంటే అంత ఈజీ కాదని నేను అనుకోండి. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్స్లో 2/3 వెళ్ళి దాంట్లో జాయిన్ అయితే తప్ప మెర్జర్ కుదరదు. మెంబర్స్ అందరూ వెళ్ళి. వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో 11 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 11 మంది ఎవరంటే వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్, నిరంజన్ రెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి, మేఘా రఘునాథరెడ్డి, నత్వాని, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ. మొత్తం 11 మంది ఉన్నారు రాజ్యసభ మెంబర్లు. వీళ్ళల్లో బీదా మస్తాన్ రావు రిజైన్ చేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. రిజైన్ చేశారు అంటే నంబర్ పడగొట్టారు. ఇప్పుడు 11 లేరు, 10 అనుకోండి. మోపిదేవి వెంకటరమణ కూడా రిజైన్ చేశారు. సో 9 అయింది నంబరు. ఆర్ కృష్ణయ్య రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయిపోయాడు ఆల్రెడీ అతను. సో 8 అయింది. విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసి ఆయన ఏ పార్టీలో వెళ్ళనప్పటికీ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇంకా 7 అంటే 4 రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ మెంబర్లు ఎంతమంది ఉన్నారంటే 7. అఫీషియల్గా 7 ఉన్నారు. 7లో 2/3 మెజారిటీ వెళ్ళి మెర్జర్ అయితే తప్ప మెర్జర్ జరగదు. 7లో 2/3 అంటే మినిమం 5 మంది, 5 మెంబర్స్ వెళ్ళి మెర్జ్ అవ్వాలి. బీజేపీలోకి వెళ్ళిపోవాలి 5. ఈ 7లో సాధ్యమా? అది 7 బీజేపీ రాజ్యసభ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యి, అంటే వాళ్ళ చర్చ మెర్జర్ అనేటువంటి చర్చ జరుగుతుందంటే బీజేపీలో అంత ప్లాన్డ్గా బిహైండ్ వర్క్ చేస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళల్లో 7లో నత్వాని ఉన్నారు. నత్వాని అనేది అది బీజేపీ టికెటే, ఎందుకంటే అదాని ఫ్రెండ్. సో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళతో సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఇతనికి ఇచ్చారు నత్వానికి, ఏ రీజన్స్ ద్వారా అయినా సరే. సో నత్వాని ఈజ్ ఎ బీజేపీ టికెట్. రండి అంటే వెళ్ళిపోతాడు అంతే. అతను అసలు వెళ్ళిపోయేది ఏం లేదు. స్టార్టింగ్ నుంచి బీజేపీ అతనే, అదానికి సంబంధించినటువంటి ఫ్రెండ్ అతను. ఓకే, సో అతను వెళ్ళిపోతాడు అనుకోండి. ఇంకా మిగతా 6 ఉన్నారు. ఈ 6లో ఎవరు వెళ్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సుబ్బారెడ్డి గారు, గొల్ల బాబురావు గారు, పిల్లి సుభాష్ గారు, నిరంజన్ రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, మేడా రఘునాథరెడ్డి గారు, ఈ 6 ఉన్నారు. ఈ 6లో జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోటట్టు వెళ్ళటానికి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళరు. వాళ్ళ సొంత బాబాయ్ కాబట్టి వెళ్ళరు. ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే పని కాదు. ఓకే, సో సుబ్బారెడ్డి గారు వెళ్ళరు. నిరంజన్ రెడ్డి గారు వెళ్ళరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్, ఇప్పుడున్న కేసులకు సంబంధించిన అడ్వకేట్. నిరంజన్ రెడ్డి గారు వెళ్ళరని నేను అనుకుంటున్నా. దాన్ని మనం
ఎల్లరు అని రాసి పెట్టడం కూడా చెప్పలేము. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 3 తరాలుగా పనిచేశానన్న ఆయనే రిజైన్ చేసి పోయాడు కదా. మరి నిరంజన్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏమి ఉండదు పోతే. ఆ విజయసాయి రెడ్డి గారే రిజైన్ చేసిపోయిన తర్వాత ఇంక వీళ్ళల్లో ఎవరు పోతారా లేదంటే ఆ పెద్ద ఆశ్చర్యం ఉండదు. ఓకే, అతను 3 సార్లు అంటే 3 తరాలు వాళ్ళతో పనిచేసినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి గారు. ఓకే, సరే, పాజిటివ్ సైడ్ నిరంజన్ రెడ్డి గారు వెళ్ళరని అనుకుందాం, ఎందుకంటే ఈస్ వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అడ్వకేట్ కాబట్టి కేసులకు సంబంధించి. సో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు వెళ్ళరు. ఈ మిగతా 4 వెళ్తే తప్ప మెర్జర్ కుదరదు. ఈ 4 వెళ్ళాలి మెర్జర్ అవ్వాలంటే. మిగిలింది గొల్లబాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అయోధ్య రామిరెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు. ఈ మేడా రఘునాథ్ రెడ్డి గారు పోతారని రూమర్స్ వస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి గారు పోతారని రూమర్స్ వస్తున్నాయి. గొల్ల బాబురావు పోతారని, ఇది గతంలో వచ్చింది, ఇప్పుడు లేదు. గతంలో వెళ్తున్నాడంటే అని చెప్పి ట్రోలింగ్ చేసినారు అప్పుడు బాబురావు గారిని. ఇప్పుడు ఈ మధ్య ఏదో నన్నే మీరే పొమ్మనేటట్టుకున్నారు, నేను పోవట్లేదు, పొమ్మను పొగబెడుతున్నారు ఏందని కోప్పడ్డాడని చెప్పి వచ్చిందంటే ఆయన నేను పోవట్లేదని చెప్పినట్టు ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ప్లేస్లో అపాయింట్ చేశారు కాబట్టి ఆయన కుదరదు. సో ఈ మెర్జరు ఇదంతా కూడా జరగదు. బీజేపీ వాళ్ళ కలగంటం అనవసరం, కళలు అవి. 1.1 జరిగినా ఆశ్చర్యం లేదు. ఓకే, మెర్జర్గా కుదరదని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, బీజేపీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఎంపీలని మెర్జర్ చేసుకోవటం, జాయిన్ చేసుకోవటం, వాళ్ళలో కలుపుకోవాల్సిన అవసరం ఏముంది అనేది నాకు పెద్ద ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు కదా. మొన్న రీసెంట్గా ఏదో పార్లమెంట్లో దేనికో మద్దతు ఇచ్చారండి. అంటే వీళ్ళు వెళ్ళి ఇండియా కూటమిలో చేరడానికి ట్రై చేస్తున్నారని రూమర్స్ వచ్చిన తర్వాత, బెంగళూరులో కూర్చొని చర్చలు చేస్తున్నారని రూమర్స్ వచ్చిన తర్వాత, ఎన్ని రూమర్స్ వచ్చిన తర్వాతనే ఒక మద్దతు ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో మీటింగ్ పెడితే ఇండియా కూటమి వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి ఢిల్లీలో, అది ఈ దాడుల మీద పెట్టినప్పుడు. ఇదంతా తర్వాతే దేనికో బీజేపీకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ, మర్చిపోయాను. ఐ థింక్ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, దానికి బీజేపీకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సరే, ఏదైనా సరే అంటే ఇంపార్టెంట్, ఇక గవర్నమెంట్ పడిపోయిద్ది, మోడీ గవర్నమెంట్ పడిపోయిద్ది, మోడీకి కోపం వచ్చింది అనేటువంటి పెద్ద బిల్లులు ఏమైనా ఉంటే వాటికి వైసీపీ మద్దతు ఇస్తుంది. మరి మోడీ గారిని కోప్పనేటి ఇష్టం లేక, కానీ ఏదైనా సరే ఎందుకోసం కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు ఇవన్నీ పెట్టి వేధిస్తారేమోనని ఏ రీజన్ అయినా సరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు కదా వీళ్ళు బీజేపీకే. ఇక ఇదంతా ఎందుకంట తీసుకెళ్ళటం, కలుపుకోవటం, మెర్జర్ చేయటం, బీజేపీకి ఎందుకు ఇదంతా అంటున్నా నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళని మీరు మెర్జర్ చేసుకున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడుకి సంబంధించి జాయిన్ చేసుకున్నారంటే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు జగన్ పరిస్థితి వేరు, అప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు గారు పోయి కాంగ్రెస్లో విలీనం అయిపోయి కాంగ్రెస్లో ఎలయన్స్లోకి వెళ్ళారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఎలియన్స్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ ఎలియన్స్లోకి వెళ్ళి హీఈస్ కాంగ్రెస్ మ్యాన్, హీస్ డెడ్ అపోనెంట్ ఆఫ్ మోడీ గారు ఆ టైంలో 2019లో. అప్పుడు ఆయన ఓడిపోగానే టీడీపీ వాళ్ళని కొంతమందిని బీజేపీ లాగింది. ఈ సుజనా చౌదరి లాంటి వాళ్ళని వాళ్ళని బీజేపీ లాగి వీళ్ళందరూ వెళ్ళి ఎందుకైనా మంచిదని చెప్పి బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఈ కేసులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి పోయారు. చంద్రబాబు నాయుడు గారు అపోనెంట్ కాబట్టి, సరే చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆల్టర్నేటివ్ లేక ఆయన స్ట్రాటజీ మార్చుకొని ఈ బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్ టయానికి ఆయన స్ట్రాటజిస్ట్గా, ఆయన ఒక తెలివిగా. ఓకే, ఏవెందో ఆయన మెంబర్స్ని తీసుకెళ్ళి వాళ్ళు బీజేపీ లాక్కున్నా సరే ఈయన ఇటు వెళ్ళారు. జగన్ గారి పరిస్థితి అది కాదు కదా. జగన్ గారు ఏం కాంగ్రెస్ ఎలియన్స్లో లేరు కదా. జగన్ గారు ఏం కాంగ్రెస్కి పోని మద్దతు కూడా ఇవ్వట్లేదు కదా. వాళ్ళకేమి ఏ పాయింట్కి వచ్చినా సరే ఏమైనా ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక బోర్డు లాంటివి ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు.
ఇండియా బ్లాక్కి సంబంధించి లైన్లో అయితే లేరు. వాళ్ళంతా వాళ్ళకి స్వతహాగా అపోజ్ చేస్తున్నారు వక్ఫ్ బోర్డు లాంటివి. ఓకే, అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమితో సంబంధం లేదు, మీకు మద్దతు ఇస్తున్నారు. అయినా మర్జర్ చేసుకొని వెళ్ళి కకలావికలం చేసి వైఎస్ఆర్సీపీని ఇంత తీవ్ర నష్టం కలిగించాల్సిన అవసరం బీజేపీకి ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏముంది అనేది బీజేపీ ఆలోచించాలి. దాని మీద బీజేపీ నీడ్ టు రీథింక్ ఆన్ దిస్ అని నా ఉద్దేశం. ఓకే, when YCP is not treating you as a dead enemy, and why do you want to show your hatredness on YSRCP? అంటే ఇంకా అది రాజకీయాల్లో ఏంటంటే ప్రేమ అనేది ఉంటుంది. రాజకీయాల్లో ప్రేమ, దెర్ ఇస్ నో లవ్ ఇన్ పాలిటిక్స్. దెర్ ఇస్ నో లవ్ ఇన్ పాలిటిక్స్ అండ్ క్రైమ్. క్రైమ్ జరిగేటప్పుడు, రాజకీయం జరిగేటప్పుడు ప్రేమ ఉండదు. ఓన్లీ వ్యూహాలు, పవరు, ఆధిపత్యం, దానికోసమే కావాలి. ఎట్లాంటి కూడా లాగేస్తారు. ఇది నాకైతే అర్థమైంది ఇది. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇంకొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలు మీకు ఓటేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తేనే కదా వీళ్ళందరూ రాజ్యసభ మెంబర్లు అయ్యారు. ఎమ్మెల్యేలకి వేస్తే కదా ఎమ్మెల్యేలు వీళ్ళు రాజ్యసభకి ఎన్నుకున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు వేరే పార్టీకి వెళ్ళటం అనేది అంతకంటే దౌర్భాగ్యం, అంత పక్క దరిద్రమైనటువంటి జీవితం ఇంకేం లేదని నేనైతే భావిస్తాను. నా పర్సనల్గా ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళటం అనేది అది దరిద్రమైనటువంటి జీవితం. ఆ జీవితం జీవించడం కంటే ఆ రాజకీయాలు మానేయటం బెటర్. విజయసాయిరెడ్డి గారు మంచి పని చేశారు. ఆయన వేరే పార్టీలోకి వెళ్తే ఆయనకి ఇమేజ్ మొత్తం పోయేది. ఆయన రిజైన్ చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఆయనకి నచ్చలేదు అప్పుడు. అది కూడా తప్పే. విజయసాయిరెడ్డి గారు చేసింది కూడా తప్పే. అది పార్టీ నాయకుడిని మోసం చేసినట్టే. బట్ వీళ్ళు వేరే పార్టీకి అంటే దరిద్రమైనటువంటి జీవితం. అది మాలంటే నేను టీడీపీలో జాయిన్ అయితే నన్ను ఎవరు అనేది, నేనేమో రాజ్యసభ మెంబర్నా, లేకపోతే ఎమ్మెల్యేనా, ఎంపీ, పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తనే నేనేమన్నా. నేను వెళ్తే పెద్ద డజన్ మ్యాటర్. నేను వెళ్ళి టీడీపీలో జాయిన్ అయినా, వైసీపీ జనసేనలో జాయిన్ అయినా, బీజేపీలో జాయిన్ అయినా డజన్ మ్యాటర్. బట్ ప్రజలు మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని రాజ్యసభ స్థాయిలో పెట్టినప్పుడు ఆ పార్టీని, ప్రజల్ని వదిలేసిపోవటం అనేది అంతకంటే దారుణం, దుర్మార్గం ఇంకేముండదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.